రైట్. మార్కెట్‌లో ఐపీఓ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నది కదండీ. అండ్ ఈ మధ్య ఈ జీఎంపీలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో అందులో ఒక పార్ట్‌గా బిహారీ లాల్ ఇంజినీరింగ్ ఐపీఓ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. వీళ్ళు ఒక స్టీల్ ప్లాంట్ అనుకోండి. పంజాబ్‌లో ఉండే ఇంటిగ్రేటెడ్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అనుకుందాం. మిగతా కొన్ని స్టీల్ ప్లాంట్స్ లాగా వీళ్ళు రా మెటీరియల్ తెచ్చుకొని దాన్ని కరిగించి స్టీల్ తయారు చేయరండి. వీళ్ళ దగ్గర ఉన్న ఒక యూనిట్లో స్టీల్ స్క్రాప్ని తీసుకొచ్చి దాన్ని మెల్ట్ చేసి ఇన్గాట్స్ అని బిల్లెట్స్ అని తయారు చేస్తుంటారు. ఇంకొక యూనిట్లో అదే రోలింగ్ మిల్ డివిజన్లో ఆ రా మెటీరియల్తో ప్రాసెస్ ఫినిష్ స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటారండి. సో ఆ డిఫరెన్స్ అనేది ఉన్నది. అదొకటైనా డిఫరెన్స్ లేదంటే ఇప్పుడు టాటా స్టీల్ అని జేఎస్డబ్ల్యూ స్టీల్ అని ఇలాంటి లిస్టెడ్ కంపెనీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా అని అడిగారు అనుకోండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళకు ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే యూనిక్ ప్రోడక్ట్ మిక్స్. నార్మల్గా చెప్పాలంటే వీళ్ళు స్టీల్ స్లాబ్లని ఐరన్ రాడ్స్ అని ఇలాంటివి తయారు చేసి పంపించారు అనుకోండి, ఇవన్నీ ఇంకా కమోడిటీ లెవెల్లోనే ఉంటాయి అనమాట, పెద్దగా మార్జిన్స్ మిగులుతూ ఉండవు. కానీ బిహారీ లాల్ వాళ్ళు ఒక 3 హైలీ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారండి. అలాయ్ స్టీల్, మెటల్ రోల్స్ అండ్ ఇంజనీరింగ్ కాస్టింగ్స్. నా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా, ఈ 3 ఒకే ప్లాంట్లో తయారు చేస్తున్న సింగిల్ సంస్థ ఈ బిహారీ లాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇంకెవరు ఇండియాలో ఎవరు ఈ మూడింటిని ఒకే చోట తయారు చేయట్లేదండి. సో దీనివల్ల ఏంటంటే ఎనర్జీ యూటిలైజేషన్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, ఆపరేషనల్ షెడ్యూలింగ్ కూడా స్మూత్గా సాగుతుంది, అండ్ ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గుతూ ఉంటాయని చెప్పి అనలిస్టులు అంటున్నారు. అండ్ వీళ్ళకి ఉన్న ఇంకొక స్పెషాలిటీ, ఇప్పుడు చూడండి స్టీల్ ప్లాంట్లో రోలింగ్ మిల్స్ అంటూ ఉంటాం అన్నమాట. ఆ రోలింగ్ మిల్స్లో మెటల్ రోల్స్ అనేది వాడుతూ ఉంటారు. ఇండియాలో వాడే ఈ మెటల్ రోల్స్లో 10 to 11% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఈ బిహారీ లాల్ వాళ్ళ దగ్గర ఉన్నదంటండి. సరే, ఈ ఐపీఓ తాలూకు బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. నా వీళ్ళ తాలూకు ఫైనాన్షియల్స్ పరంగా రెవెన్యూస్ పరంగా మాట్లాడాలంటే FY24లో 446 నుంచి FY26కి 534 క్రోర్స్గా చేసుకున్నారండి. అలాగే నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ లైక్ ఒక 35% CAGRతో పెరుగుతూ వస్తుందన్నమాట. ఆపరేటింగ్ మార్జిన్ FY24లో 13.67% ఉంటే FY26కి 18.97%కి చేరిందండి. ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇంచుమించు 12% అలా మెయింటైన్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. అండ్ వీళ్ళ తాలూకా డెట్ టు ఈక్విటీ రేషియోలో చెప్పాలంటే 0.06, చాలా తక్కువ డెట్స్లో రన్ అవుతున్నారు. ROCE చూసుకుంటే 27%, ROE చూసుకుంటే 21.12% అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, వాల్యుయేషన్స్ చెక్ చేయాలి. వీళ్ళు ఈ ఐపీఓ ప్రైస్ 18.65 టైమ్స్ PE అడుగుతున్నారండి. అలాగే లిస్టెడ్ కాంపిటీటర్స్ చెప్పాలంటే జైస్వాల్ నెకో అని చెప్పి వాళ్ళు 18.48 టైమ్స్ PEలో ట్రేడ్ అవుతున్నారు. వర్ధమాన్ స్పెషల్ స్టీల్ అని చెప్పి వాళ్ళు 23 టైమ్స్ PEలో ట్రేడ్ అవుతున్నారు. ఏఏ ఇంజనీరింగ్ అని చెప్పి వాళ్ళు 34 టైమ్స్ PEలో ట్రేడ్ అవుతున్నారు. సో వాటితో పోల్చుకుంటే ఇది డీసెంట్ వాల్యుయేషన్ అనిపిస్తుంది. సో అన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లేవా అంటే ఉంటాయండి, రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ పరంగా మాట్లాడాలి అంటే వీళ్ళ రా మెటీరియల్ అంతా స్క్రాపే కదా, ఈ స్క్రాప్ తాలూకు ప్రైసెస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్లో ఏమీ లేవండి, వీళ్ళకి షార్ట్ టర్మ్ పర్చేస్ అనమాట. ఎవరెవరు వస్తారో నాకు 6 నెలలు కావాలంటే వెళ్ళిపోతారు. సో లాంగ్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీ అంతలా లేవని చెప్పి అంటారండి. అలాగే కస్టమర్ కాన్సంట్రేషన్ కూడా టాప్ 10 కస్టమర్స్ నుంచి 38% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తాయని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళు ఎక్కువగా పంజాబ్లోనే ఆపరేట్ అవుతూ ఉన్నారు కాబట్టి జియోగ్రఫికల్ కాన్సంట్రేషన్ కూడా ఎక్కువ ఉన్నదని, అండ్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఎక్కువ డబ్బులు కావస్తూ ఉండాలి కాబట్టి డబ్బులు స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయని చెప్పి అంటున్నారు అనమాట. సరే, ఎనీవేస్ GMP ఎక్కువ ఉన్నది, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని ఎక్కువ ఉన్నది, వాల్యుయేషన్ కూడా కొంచెం డీసెంట్గానే వస్తూ ఉన్నారు. బట్ సిక్లికల్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్ కాబట్టి అండ్ అలాగే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అవి లేవు కాబట్టి మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని స్టీల్ ప్లాంట్స్ మీరు అర్థం చేసుకోగలరు, ట్రెండ్స్ని ఫాలో అవ్వగలరు, ఇండస్ట్రీని బాగానే ఫాలో అవ్వగలరు అని అనిపిస్తే అప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఆలోచించుకుంటూ ఉండొచ్చు. ఓకేదా, ఇదండి ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.